చాలా అవసరం అనేది కూడా సినిమాలో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, బేసికల్లీ మీరేమనుకుంటారు సార్? సో, పేరెంటింగ్ అనేది సరిగ్గా జరగట్లేదా? లేకపోతే ఎక్కువ ఫ్రీడమ్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా పిల్లలు? పేరెంటింగ్ అనేది బానే జరుగుతుంది. బానే జరగడం వల్లే ఈ మధ్య ఇప్పుడు మామూలుగా మనం కొద్దిగా సేఫ్‌గానే ఉండగలుగుతున్నాం. కానీ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోతుంది కదా! వరల్డ్. హ్మ్. అందులోనూ చాలా ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. హ్మ్. సో, అందువల్ల మనం ఇప్పుడు ఎక్కువ అలర్ట్‌గా ఉండాలి. పిల్లల పట్ల పేరెంటింగ్‌లో బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. ఎక్కడన్నా నెగ్లిజెన్స్ ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఆ పిల్లల ద్వారా వాళ్ళని కన్నవాళ్ళగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఈ సినిమాలో కూడా చాలా ఆహ్, చాలా ఇదిగా ఎఫెక్టివ్‌గా చెప్పడం జరిగింది. సార్ మేబీ పేరెంటింగ్ అయ్యుండకపోవచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ పద్ధతి గూడా మారాలి అనుకుంటా గదా! సో, అంటే మీరేమనుకుంటారు? మారాలి అనేది ఇన్ ద సెన్స్ ఫ్రీడమ్ ఇప్పుడు ఎక్కువ. అదే మనకి చదువు, సంస్కారం. చదువు గురువులు నేర్పేది. అది చాలా ఇదిగా ఉండాలి. సంస్కారం ఇంట్లో నేర్పేది. హ్మ్. సో, ఈ 2 చాలా అవసరం. ఇప్పుడు ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్‌లో మార్పులు రావాలంటే మార్పులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. హ్మ్. ముఖ్యంగా రావాల్సిన మార్పేంటంటే, మనం ఆడపిల్లని జాగ్రత్తగా పెంచాలి. ఆడపిల్లని ఆహ్, బయటకెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి. తనకొక టైమ్ రిస్ట్రిక్షన్స్, తనకు కట్టుబాట్లు, కట్టుబొట్టు తీరులు ఇవన్నీ మనం ఆహ్, ఎడ్యుకేట్ చేయాలి అనేది కదా ఇప్పుడు హ్మ్. ఎక్కువ అందరూ అవును. అంటున్నారు. దానికంటే ముందు మగపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. మగపిల్లలకి మీరు సంస్కారం నేర్పాలి. హ్మ్. ముందు మగపిల్లాడిని మన ఇంట్లో వాడిని బాగా పెంచితే, వాడు ఖచ్చితంగా ఎదుటి ఆడపిల్లని చాలా గౌరవంగా చూస్తాడు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలుంటారు. హ్మ్. సో, అందుకని హ్మ్, ఎడ్యుకేట్ యువర్ సన్ ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది చెప్పబడుతుంది ఈ సినిమాలో. ఓకే. హ్మ్. ఓకే సార్. సో, ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్‌లో మిగతా లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతుందా? తమిళ్‌లో వస్తుందండి. ఓకే. హిందీలో కూడా ఛాన్స్ ఉంది. ఓకే. అది. సో, ఈ సినిమా తర్వాత సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏ జానర్‌లో ఉండబోతున్నాయో తెలుసుకోవచ్చా? కథను బట్టే అండి. అంటే నేనిప్పుడు ఈ కథకు బాగా ఇన్‌స్పైర్ అయ్యాను. ఓకే. నెక్స్ట్ ఏ కథకి ఇన్‌స్పైర్ అవుతానో అదే. ప్రస్తుతానికైతే మొత్తం ఈ ఈ కథ మీదే ఉన్నాను. 'యూఫోరియా' అనే దాని మీద ఉన్నాను. యూఫోరియానే ఉంది. అంతే. అంతే. సో, సార్ నేను ఎలాంటి ఈవెంట్స్ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసింది? అంటే ఈ కథ, ఈ స్క్రిప్ట్ రాయాలి అని నేను తెలుసుకోవచ్చా? అదే అండి. కొన్ని చెప్పాను గదా! కొన్ని ఇన్సిడెంట్స్ బాగా చాలా హార్డ్ హిట్టింగ్ అనిపిచ్చాయి. హ్మ్. సో, వాటిని చెప్పాలని మొదలుపెట్టాను. హ్మ్. మొదలుపెట్టిన తర్వాత 2, 3 ఇన్సిడెంట్లు గాదు. ఎవ్రీ వీకు, ఎవ్రీ సిటీలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. సో, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఈ కథ అని అనిపించే రాశాను. బట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విషయాలను బట్టి ఇదేదో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గాదు. ఓకే. ప్రీచింగ్ అసలుండదు. హుహు. మామూలుగా మన డే టు డే లైఫ్‌లో ఇప్పుడు యూత్ లైఫ్‌లో ఎలా ఉంటదో, మనం అలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో, ఆ లైఫ్ స్టైల్‌తో పాటే ఈ హార్డ్ హిట్టింగ్ సీన్‌లన్నీ వస్తుంటాయి తప్పితే, హ్మ్. మీకు అందులో మెసేజ్ కనబడతది తప్పితే, నేనుగా మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నమో, అలాంటి డైలాగులు అస్సలుండవండి. హ్మ్. కమర్షియల్ మేటర్‌లోనే ఉంటది. ఓకే. సో, అలాగే సార్ పోక్సో యాక్ట్ కానీ, సో, ఇల్లీగల్ ఇలాంటి అంశాలన్నీ దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి అవును. ట్రైలర్‌లో. సో, అవును. అదెలా బ్యాలెన్స్ చేశారు? అదే అండి. అంటే ఇప్పుడు ఈ పాక్సో యాక్ట్ అనేది ఆహ్, ఈ అడాలసెన్స్ ఏజ్ హ్మ్. పిల్లలకి అవును. సంబంధించింది. సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ హ్మ్. పాక్సో అనేది. సో, ఇది దీని తీవ్రత ఎలా ఉంటదో అంటే ఈ యాక్ట్ మామూలుది కాదండి. అవును. చాలా ఇది కాదు. అంటే చాలా డేంజరస్ అనమాట. ఈ యాక్ట్ మీద పడిందంటే ఇంకా జీవితం నాశనం అయిపోయినట్టే. సో, అంతవరకు తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే నిజంగా ఎంత పర్యవసనాలు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారనేది ఇందులో చూస్తే భయమేస్తది. హ్మ్. అమ్మో! అని చెప్పి ఒకటికి 2 సార్లు ఆ యాక్ట్ మీద తెచ్చుకోవాలంటే ఆలోచిస్తారు. హ్మ్. ఆ కాన్షియస్‌నెస్, ఆ అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేస్తది.